We bring greetings to you all in the name of our Lord Jesus Christ on behalf of Impact Students Mission. ఇంపాక్ట్ స్టూడెంట్స్ మిషన్ తరఫున మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. We thank God for the opportunity He has graciously given us to continue our Bible meditation on the Lord's Prayer. ప్రభువు నేర్పిన ప్రార్థన లేక పరలోక ప్రార్థన గురించినటువంటి ధ్యానములు మనం ఈ విధంగా కొనసాగించడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి అవకాశాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాం. We have so far studied in detail the first part. ఇంతవరకు మనము మొదటి భాగమును చక్కగా ధ్యానం చేయగలిగాం. In the second part, as we see, there are 3 petitions. రెండవ భాగములో మనం చూస్తున్నట్లుగా 3 విన్నపములు ఉన్నాయి. The first petition is, give us our daily bread. ఆ మొట్టమొదటి ఆ విన్నపం ఏమిటంటే, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. This we have already meditated in our previous study. ఆ పూర్వపు ధ్యానములో మనం ఇదివరకే దానిని ధ్యానం చేశాం. Now we turn to the second petition recorded in Matthew chapter 6 and 12. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడినటువంటి రెండవ విన్నపాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. Shall we read this verse in 2 different versions? ఈ యొక్క వచన భాగాన్ని 2 రకములైన తర్జుమాలలో చదువుదాం. NIV says, and forgive us our debts as we have forgiven our debtors. NIV తర్జుమాలో రాయబడి ఉంది, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. In NLT, and forgive us our sins as we have forgiven those who sin against us. మా ఎదుట పాపము చేసినటువంటి వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా పాపములను క్షమించుము అని మరొక తర్జుమాలో రాయబడి ఉంది. Sin. పాపము. Prior to our meditation on forgiveness, a brief Bible study on sin is essential. మనము ఈ యొక్క క్షమాపణ అనేటువంటి క్షమాగుణము అనేటువంటి ధ్యానమునకు వెళ్ళక ముందు పాపమును గురించినటువంటి ధ్యానము చేయడం అనేది ఎంతైనా అవసరం. After the fall of man, sin has entered and has been dominating the hearts and the minds of the sinful humanity. మానవుడు పడిపోయిన తర్వాత పాపము అతనిలో ప్రవేశించి అతని యొక్క హృదయాన్ని మనస్సులను ఆధిపత్యం చేస్తూ ఉంది. Surely sin is the root cause for every crime, immorality, pain and sorrow. చూడండి, ప్రతి నేరమునకు, అనైతికతకు, బాధకు, దుఃఖానికి మూలము, వీటన్నిటి మూలము పాపమే. In fact, it blocks the flow of God's blessings from heaven. నిజానికి పరలోకము నుంచి వచ్చే దేవుని యొక్క ఆశీర్వాదాలన్నిటికీ కూడా ఈ పాపమే అడ్డుగా ఉంటుంది. Isaiah 59:1 and 2 says, యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో రాయబడి ఉంది, listen, the Lord's arm is not too weak to save you, nor is his ear too deaf to hear you call. It is your sins cut you off from God. Because of your sin, he has turned away and will not listen to anyone. రక్షింప నేరకయుండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. Again, Jeremiah 5:25 says, మరలా చూడండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో రాయబడి ఉంది, your wickedness has deprived you of these wonderful blessings. Your sin has robbed you of all these good things. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం. The term sin occurs 763 times in the Bible. బైబిల్ గ్రంథములో పాపము అనేటువంటి పదము 763 సార్లు రాయబడి ఉంది. According to William Berkeley, there are 5 different Greek words used in the New Testament that explicitly describe sin. విలియం బర్క్లే ప్రకారం నూతన నిబంధనలో ఈ పాపమును గురించి ప్రత్యేకముగా వర్ణించడానికి 5 గ్రీక్ పదములు వాడబడ్డాయి. 1. మొట్టమొదటిది, Sin means missing the mark. పాపము అంటే ఆ యొక్క బరిని దాటి వెళ్ళడం. It is a failure to reach the divine standard. ఆత్మీయమైనటువంటి స్థితికి ఎదగలేకుండా అపజయం పాలవడం. It means that a person is not what he should be. అంటే దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండకపోవడమే పాపం. Paul declares emphatically in Romans 3:23,
పౌలు ఎంతో స్పష్టంగా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో రాశారు, For everyone has sinned, we all fall short of God's glorious standard. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. 2. రెండవది, Sin means stepping across. పాపము అంటే ఆ యొక్క బరిని దాటి వెళ్ళడం. It is deliberately crossing the line drawn between right and wrong. తప్పు ఒప్పులకు మధ్య వేయబడినటువంటి ఆ బరిని తెగించి మనం వెళ్ళడం. To illustrate this truth, let us read Genesis 2 verses 16 and 17. ఈ యొక్క సత్యాన్ని మనం చూడడానికి ఆది కాండము 2వ అధ్యాయం 16-17 వచనాలు చూద్దాం. But the Lord warned Adam, you may freely eat the fruit of every tree in the garden, except the tree of the knowledge of good and evil. If you eat its fruit, you are sure to die. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. Oh, they did eat the fruit forbidden by God. చూడండి, దేవుడు చేత తృణీకరింపబడినటువంటి ఆ ఫలమును వారు తిన్నారు. They crossed what was right and they did what was wrong. వారు సరి అయినటువంటి ఆ యొక్క బరిని దాటి దేవుడు తప్పని చెప్పిన దానిని వారు చేశారు. 3. మూడవది, Sin means slipping across. పాపం అంటే జారిపోవడం. Sin tempts a Christian to lose his self-control. పాపం అనేది ఒక క్రైస్తవుడు తన యొక్క నిగ్రహాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది. For example, Samson was a slave to lust. చూడండి, ఉదాహరణకు సంసోను ఆ వ్యభిచారానికి బానిస అయిపోయాడు. King David fell into the sin of adultery. ఆ యొక్క దావీదు రాజు ఆ జారత్వము అనే పాపములో పడిపోయాడు. In fact, they failed to overcome their temptations. నిజానికి వారికి ఎదురైనటువంటి శోధనలను జయించడములో అపజయం పాలయ్యారు. Fourthly, నాలుగవది, sin means lawlessness. పాపం అనగా చట్టబద్ధత లేనిది. It is knowingly breaking the law of God. ఎరిగియుండి దేవుని యొక్క చట్టాన్ని, ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించడం. It is rather a rebellion against God. నిజానికి దాని సంపూర్ణంగా అర్థం చెబితే దేవుని పట్ల తిరుగుబాటు చేయడం. David writes in Psalm 51 and 3, దావీదు రాస్తున్నాడు 51వ కీర్తన 3వ చరణంలో, For I recognize my rebellion, it haunts me day and night. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. Paul in Romans 7:20 says, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20వ వచనంలో పౌలు చెబుతూ ఉన్నారు, But if I do what I don't want to do, I am not really the one doing wrong. It is sin living in me that does it. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. Fifthly, sin means a debt. ఐదవదిగా, పాపము అనగా రుణం. It's a failure in duty. మనము నిర్వర్తించాల్సిన బాధ్యత నిర్వర్తించకపోవడం. It is a sin of omission. మనము చేయగలిగి ఉండి కూడా చేయకపోవడమే ఈ పాపం. After his disobedience, Adam could not stand before God. ఆదాము తన అవిధేయత తరువాత అతడు దేవుని ఎదుట నిలవలేకపోయాడు. When the prodigal son returned home, he possessed nothing to repay to his father. తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి చేరిన తరువాత తన తండ్రికి చెల్లించడానికి తన దగ్గర ఏమీ లేకుండా పోయింది. Thus, this is spiritual bankruptcy. ఒక విధంగా చెప్పాలంటే ఆత్మీయంగా దివాలా తీసివేయడం. With this understanding of sin, let us turn to forgiveness. ఆ పాపమును గురించి ఈ యొక్క గ్రహింపుతో మనము ఆ తరువాత అంశమైన క్షమాపణలోనికి వెళదాం. David declares in Psalm 32:1 and 2, దావీదు 32వ కీర్తన మొదటి 2 చరణాల్లో చెబుతూ ఉన్నారు, Oh, what joy for those whose disobedience is forgiven, whose sin is put out of sight. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. If sin is our greatest problem, surely the forgiveness is our greatest need. చూడండి, పాపమే మన యొక్క గొప్ప సమస్య అయితే
క్షమాపణ అనేది మనకి ఎంతైనా అవసరం. That is why forgiveness in the Lord's Prayer is placed at the center of our needs. అందుకోసమే మన యొక్క అవసరతల మధ్యలో ఈ యొక్క క్షమాపణ గురించి పరలోక ప్రార్థనలో వ్రాయబడి ఉంది. The Lord is taking us from daily bread to our daily cleansing. మన ప్రభు వారు తీసుకుని వెళుతున్నారు అనుదిన ఆహారము నుంచి అనుదినము శుద్ధి చేయబడడానికి. We now go from the needs of the body to the needs of the soul. ఇప్పుడు మనము శరీర అవసరతల నుంచి ఆత్మీయ అవసరతల్లోనికి వెళదాం. Arthur Pink writes, ఆర్థర్ పింక్ అనే ఆయన వ్రాస్తూ ఉన్నారు, we are taught that without pardon all the good things of our life will benefit us nothing. క్షమాపణ లేకుండా మన జీవితంలో చేసిన మంచి కార్యములన్నిటి వలన మనకు వచ్చే ఉపయోగము శూన్యమని చెబుతున్నారు. God warned Moses in Exodus 3:5. దేవుడు మోషేని హెచ్చరిస్తూ ఉన్నారు నిర్గమకాండం 3:5 Do not come any closer. నీవు ఎంత మాత్రము దగ్గరకు రావద్దు. Take your sandal, for you are standing on holy ground. నీవు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలుచుచున్న స్థలము పరిశుద్ధ స్థలము. Hebrew 12 chapter 14 and 29 say, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14-29 వ్రాయిస్తూ ఉన్నారు, those who are not holy will not see the Lord, for our God is a consuming fire. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు, ఎలా అనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. In short, we cannot approach our holy God because of our sins. నిజానికి క్లుప్తంగా చెప్పాలి అంటే మన యొక్క పరిశుద్ధుడైన దేవుని చెంతకు మనం వెళ్ళలేం మన పాపముల మూలముగా. But our loving Father himself has approached us by sending his son Jesus Christ as our savior. మన ప్రేమగల తండ్రి ఆయన తన మట్టుకు తానే మనకు ఎదురొచ్చి తన కుమారుడైన యేసు ప్రభు వారిని రక్షకునిగా మన కొరకు అనుగ్రహించారు. The Lord says in Isaiah 1:18, యెషయా గ్రంథం 1:18 ప్రభు వారు చెబుతున్నారు, come now, let us settle this. Though your sins are like scarlet, I will make them as white as snow. Though they are red like crimson, I will make them as white as wool. రండి మన వివాదము తీర్చుకొందుము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. Besides, Isaiah 53:5 and 6 shows us in the prophecy the picture of our Lord Jesus Christ as our దీనికి substitute. తోడుగా మనం చూస్తున్న యెషయా గ్రంథం 53:5-6 ఆ వ్రాయబడిన ప్రవచనాన్ని బట్టి యేసు ప్రభు వారు మనకు బదులుగా ఆ దృశ్యాన్ని మనం చూడగలం. He was pierced for our rebellion, crushed for our sins. All of us like sheep have strayed away. We have left God's path to follow our own. Yet the Lord laid on him the sin of us all. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. Paul also underscores this truth in the Ephesians 1:7. పౌలు కూడా ఈ యొక్క సత్యాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 రాస్తూ ఉన్నారు. He says, in him we have redemption through his blood, the forgiveness of sins in accordance with the riches of God's grace. ఆయన చెబుతున్నారు, దేవుని యొక్క మహాకృపద ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. John the Apostle summarizes the whole matter in the form of a capsule in 1 John 1:7. అపోస్తులైన యోహాను ఆయన అంతా క్రోడీకరించి ఈ యొక్క అంశాన్ని అంతటిని క్రోడీకరించి చిన్న మాత్ర వలె ఆయన చెబుతూ ఉన్నారు. The blood of Jesus his son cleanses us from all sin. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. Oh, it is rather a wonder of wonders to comprehend the depth of forgiveness of our God. మనము చూస్తే అద్భుతాల్లో అన్నిటిలో కల్లా అత్యంత అద్భుతమైనటువంటిది ఇది. ఆ యొక్క క్షమాపణ గురించి మన దేవుడు మనకు అనుగ్రహించేటువంటి స్థితి. He has put
our sins out of sight, out of reach, out of mind, and even out of existence. ఆయన మన పాపములన్నిటినీ ఆయన దృష్టి నుంచి, ఆయనకు అందనంత దూరముగా, ఆయన మనస్సులో నుంచి, అక్కడ ఆ ఉన్న పరిస్థితి నుంచి కూడా లేనట్టుగానే ఆయన పాపములు తుడిచిపెడుతూ ఉన్నారు. Amazing. ఆశ్చర్యకరమైన రీతి. Charles Stanley writes like this. చార్లెస్ స్టాన్లీ అనే ఆయన ఈ విధంగా రాస్తున్నారు. You have a forgiving Father whose love and patience are unlimited. He takes great joy in seeing you restored to your rightful place as his child. చార్లెస్ స్టాన్లీ అనే ఆయన వ్రాస్తూ ఉన్నారు, మనకు క్షమించేటువంటి తండ్రిని మనం కలిగి ఉన్నాం. ఆయన ప్రేమ, ఆయన యొక్క సహనము అపరిమితమైనది. మనము సరైన స్థితిలోనికి రావడానికి, ఆయన బిడ్డగా మనము చేర్చబడినప్పుడు ఆయన పడేటువంటి ఆనందము ఎంతో గొప్పది. Yes, the forgiving God enables a Christian to have a fresh start, a new beginning, and a second chance. Praise the Lord. అవును, మన క్షమించేటువంటి తండ్రి ప్రతి క్రైస్తవునికి కూడా ఒక నూతనమైన ప్రారంభాన్ని, మరొక అవకాశం ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. Jesus told Peter in John 13 and 10, యేసు ప్రభువారు పేతురుతో చెబుతున్నారు, యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 10వ వచనంలో, a person who has bathed all over does not need to wash except for the feet. యేసు అతన్ని చూచి, స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యెను. Recently we happened to visit Kodaikanal Observatory and watch the sun through a highly sophisticated telescope. ఈ మధ్య కాలంలోనే మేము కొడైకెనాల్లో ఉన్నటువంటి ప్రయోగశాలకు వెళ్ళడం జరిగింది. అక్కడ అత్యంత ఆధునికమైనటువంటి టెలిస్కోప్ నుండి ఆ యొక్క సూర్యుడిని వీక్షించడానికి అవకాశం దొరికింది. The scientists informed us that the temperature on the surface of the sun is 56,000 degrees centigrade. అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు మాతో చెబుతూ ఉన్నారు, ఆ సూర్యుడి మీద ఉండేటువంటి ఆ యొక్క ఉష్ణోగ్రతలు ఇంచుమించు 56,000 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. It is mind-boggling, isn't it? చూడండి, అది ఎంత ఆశ్చర్యాన్ని కలిగించేటువంటిదో. Our physical eyes cannot see the sun directly. మన యొక్క భౌతికమైనటువంటి ఈ నేత్రాలని సూర్యుడిని తిన్నగా చూడలేం. But at the same time, the telescopes help us to see the sun. కానీ అదే సమయంలో ఆ టెలిస్కోప్ ద్వారా చూడడానికి, సూర్యుడిని చూడడానికి సహాయం కలుగుతుంది. In the same way, the cross of Christ shows us the awesome nature of God's holiness and also the horrible nature of sin. అదే రీతిగా మనం చూస్తే క్రీస్తు యొక్క శిలువ ద్వారా దేవుని యొక్క అద్భుతమైనటువంటి స్వభావాన్ని చూడగలగడానికి, ఆయన పరిశుద్ధతను చూడగలగడానికి సహాయపడుతుంది. అంత మాత్రమే కాదు, పాపము యొక్క ఆ యొక్క దుర్భరమైనటువంటి ఆ స్వభావాన్ని కూడా చూడొచ్చు. When a person is saved, he becomes a child of God and his sins are forgiven. ఒక వ్యక్తి రక్షింపబడినప్పుడు అతడు దేవుని బిడ్డగా మార్చబడతాడు, అతని యొక్క పాపములు క్షమించబడతాయి. But it is only the beginning. కానీ అది కేవలం ప్రారంభమే. The punishment of sin is removed. పాపము యొక్క ఆ యొక్క శిక్ష తొలగించబడుతుంది. But the presence of sin or the sinful nature continues. కానీ పాపము యొక్క ఉనికి మరియు పాపము యొక్క స్వభావం కొనసాగుతూనే ఉంటుంది. We should acknowledge that this sinful nature will pursue us like our own shadow. చూడండి, ఈ యొక్క పాపము యొక్క స్వభావము మన యొక్క సొంత నీడ వలె మనలను వెంబడిస్తుంది అనడాన్ని మనం ఒప్పుకోవలసిందే. That is why our constant stay under the cross of Jesus Christ is so essential. అందుకోసమే క్రీస్తు యొక్క శిలువ నీడలో ఎడతెగక మనం ఉండడం అనేది ఎంతో అవసరం. Taking a stone out of dirty place is one thing. ఒక రాయిని మురికిలో నుంచి పైకి తీయడం అనేది ఒక విషయం అయితే, But keeping that stone under the flow of running water is another thing. ఆ యొక్క రాయిని, తీయబడినటువంటి రాయిని తీసుకుని వెళ్లి ప్రవహించేటువంటి నీటిలో ఉంచడం అనేది మరొక విషయం. The daily prayer of a saint who lived long ago used to be like this. ఎప్పుడు పూర్వము ఒక ఆయన నివసించిన పరిశుద్ధుని యొక్క అనుదిన ప్రార్థన ఈ విధంగా ఉందండి. Lord, I am going out to do my work. ప్రభువా,
నా యొక్క పనిని చేసుకోవడానికి నేను బయటకు వెళుతున్నాను. Cover me with the precious blood of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన రక్తము క్రింద నన్ను కప్పండి. Dear child of God, do you realize the need of being covered by the Christ blood every minute, in every place and always? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్రీస్తు యొక్క రక్తము క్రింద మనం కప్పబడడం ప్రతి నిమిషము, ప్రతి చోట, ఎల్లప్పుడూ ఆయన రక్తము క్రింద ఉంచబడము ఎంత అవసరమో గ్రహించగలుగుతున్నారా? Apostle John writes in 1 John 1:8. అపోస్తులైన యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడి ఉంది. If we claim to be without sin, we deceive ourselves. The truth is not in us. మనం పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. Dearly beloved, what about our thoughts, desires, intentions, words and actions? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క ఆలోచనలు, మన యొక్క హృదయ వాంఛలు, మన యొక్క ఉద్దేశాలు, మన క్రియలు, మన మాటలు సంగతి ఏమిటి? Are we not having the guilt in one way or other? ఏదో ఒక రూపములో మన హృదయంలో ఆ న్యూన్యతను కలిగి ఉన్నాము కదా. Like a guidepost, Proverbs 28:13 shows us the way of forgiveness. ఒక దిక్సూచి వలె సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో మనకు క్షమాపణకు మార్గాన్ని చూపిస్తుంది. People who conceal their sin will not prosper, but if they confess and turn from them, they will receive mercy. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. May our God show us our unworthiness. మన యొక్క దేవుడు మన అయోగ్యతను మనకు చూపిస్తున్నారా? Let the Spirit of God keeps us always in the flow of the blood of Jesus Christ. కాబట్టి క్రీస్తు యొక్క రక్త ప్రవాహములో మనమందరము ఉండులాగున దేవుని ఆత్మ మనకు సహాయపడును గాక. Remember always, though we are saints, we are only the forgiven sinners. ఎప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి, మనము పరిశుద్ధులమైనప్పటికీ కూడా క్షమించబడినటువంటి పాపులమే. Next, conditions for forgiveness. ఆ తరువాతది ఆ క్షమాపణకు నియమములు. Shall we once again read the second petition? మరొకసారి ఈ యొక్క రెండవ విన్నపాన్ని మనం చదువుదామా? And forgive us our sins as we have forgiven those who sin against us. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. Is God's forgiveness a conditional one? ఆయన క్షమాపణ అనేది నియమములు, షరతులు కలిగినటువంటిదా? Yes, this is what Christ has taught us. అవును, క్రీస్తు మనకు బోధించినది ఇదే. As we have forgiven those who sin against us. మన ఎదుట పాపము చేసినటువంటి వారిని మనము క్షమించిన రీతిగా. So we need to be filled with the flow of forgiveness in order that it can overflow from us to reach others. మనము ఆ క్షమించబడినటువంటి హృదయాన్ని కలిగి మనం క్షమిస్తూ ఆ క్షమాపణ ప్రవాహములో మనం వెళుతూ ఉండాలి. తద్వారా ఈ యొక్క క్షమాపణ ఇతరులకు చేరాలి. In other words, divine forgiveness and human forgiveness are inextricably intercombined. మరొక రీతిగా చెప్పాలంటే ఆ యొక్క దైవికమైనటువంటి క్షమాపణ, ఈ యొక్క మానవ క్షమాపణ అనేవి ఒకదానికొకటి కలపబడి ఉన్నాయి. They cannot be separated. వాటిని వేరుపరచలేం. If a Christian has not put things right with his fellow men, he cannot put things right with God. ఒక క్రైస్తవుడు తన తోటి వారితో, తన పొరుగు వారితో సరైన కార్యములు లేక సరైన స్థితిలో లేకపోతే అతడు దేవునితో కూడా సరైన స్థితిలో ఉండలేడు. Lady Corrie ten Boom says, when God tells us to love our enemies, he gives along with that command the love itself. లేడీ కోరీ టెన్ బూమ్ అనే ఆవిడ చెబుతున్నారు, దేవుడు మన శత్రువులను ప్రేమించమని చెబుతున్నారంటే ఆయన ఆ ఆజ్ఞతో పాటుగా తన ప్రేమనే ఇస్తూ ఉన్నారు. To substantiate this truth, let us view few examples from the scriptures. ఈ లేఖన భాగాన్ని లేక ఈ సత్యాన్ని మనం బలపరచడానికి కొన్ని ఉదాహరణలను లేఖన భాగాల్లో నుంచి చూద్దాం. Joseph was cruelly mistreated by his own brothers. యోసేపు తన సొంత అన్నల చేత ఎంతో క్రూరంగా శిక్షించబడ్డాడు. But when the time came, they were inescapably
brought at the mercy of Joseph. కానీ సమయం వచ్చినప్పుడు వారు తప్పించుకోలేని పరిస్థితుల్లో యోసేపు యొక్క దయను కోరుతూ అక్కడ పట్టబడ్డారు. See how Joseph gently exhibited the divine virtue called forgiveness. చూడండి, యోసేపు ఎంత మృదువుగా ఆ యొక్క దైవికమైనటువంటి క్షమాపణను వారి ఎదుట కనపరిచాడో. He told them, ఆయన వారితో చెప్పాడు, don't be afraid of me. Am I God that I can punish you? You intended to harm me, but God intended it all for good. He brought me to this position so I could save the lives of many people. No, don't be afraid. I will continue to take care of you and your children. So he assured them by speaking kindly to them. యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిరి, కానీ నేటి దినమున జరుగునుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. Another striking illustration is Stephen's last words as we read in Acts 7th chapter 59 and 60. మరొక మనకు పట్టబడేటువంటి ఉదాహరణ ఏంటంటే స్టెఫను యొక్క చివరి మాటలు అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 59-60 వచనాల్లో మనం చదువుతాం. When evildoers started stoning, Stephen prayed, Lord Jesus, receive my spirit. He fell to his knees, shouting, Lord, don't charge them with this sin. And with that, he died. ఆ యొక్క దుష్టులు స్టెఫనును రాళ్లతో కొట్టుచున్నప్పుడు ప్రభువును గురించి మొరపెడుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుంటుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. Above all, the greatest example is our Lord Jesus Christ himself. అన్నిటికీ మించి గొప్ప ఉదాహరణ మన ప్రభు అయిన యేసు తనంతట తానే చెబుతున్న మాట. When he was on the cross, he prayed, Father, forgive them, for they do not know what they are doing. ఆయన సిలువలో ఉన్నప్పుడు ఆయన ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నారు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. Dearly beloved, what a great blessing to realize that we are forgiven people. ప్రియమైనటువంటి వారులారా, ఎంత గొప్ప ఆశీర్వాదము, మనము క్షమించబడిన జనాంగమని మనం గ్రహించగలగడం. But at the same time, do we realize our responsibility to forgive others? కానీ అదే సమయంలో ఆ దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను, ఇతరులు మనం క్షమించేటువంటి బాధ్యతను మనం మర్చిపోతున్నామా? Once a senior God's servant passed away. ఒకానొక సమయంలో ఒక గొప్ప దైవ సేవకుడు, ఆయన వృద్ధుడు మరణించారు. After his death, his wife found a prayer diary of her godly husband. ఆయన మరణించిన తర్వాత తన భార్య ఆయన అనుదినము వ్రాసుకునే ఆ ప్రార్థనా పూర్వకమైన డైరీని కనుగొన్నది. She saw a list of names for whom he used to pray. ఆయన ఎవరి కోసము ప్రార్థన చేస్తూ ఉండేవారో వారి యొక్క పేర్లు చిట్టా ఆమెకు కనబడింది. Who are they? మరెవరండి? They are the Christians who had caused a lot of troubles to that person while he was doing his ministry. ఆయన తన పరిచర్య చేస్తూ ఉంటుండగా ఆయనకు ఆ పరిచర్యకి ఎంతో అడ్డుబండలుగా ఉండి ఆయనకి శ్రమలు పెట్టిన అనేక మంది క్రైస్తవుల పేర్లు. Abraham Lincoln became the president of America. అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. Someone asked him how he would treat those who rebelled against him. ఒకరు ఈ విధంగా ఆయన ప్రశ్నించారు, మీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి వారిని మీరేం చేస్తారు? He gently replied, ఆయన ఎంతో మృదువుగా సమాధానం చెప్పారు, I will treat them as if they had done nothing wrong. వారు ఏ పొరపాటు చేయనట్టుగానే వారిని నేను చూస్తాను. Let me give below 3 statements of an unknown saint regarding forgiveness. ఈ క్షమాపణ గురించి కొందరు తెలియనిటువంటి పరిశుద్ధులు ఇచ్చినటువంటి ఆ యొక్క స్టేట్మెంట్స్ నేను చెబుతాను. We are most like animals when we hurt others. మనం ఇతరులకు హాని చేసేటప్పుడు ఇంచుమించు జంతువులలాగే మనం ప్రవర్తిస్తాం. We are most like men when we judge others. మనం ఇతరులకు తీర్పు తీర్చేటప్పుడు మనము వ్యక్తులుగా, మానవులుగా ఉంటాం.
But we are most like Jesus when we forgive others. కానీ మనము క్షమించినప్పుడు యేసు వారి వలె ఉంటాం. Friends, see how Paul exhorts us in Colossians 3 and 13. స్నేహితులారా, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో పౌలు ఏ విధంగా మనలను హెచ్చరిస్తూ ఉన్నాడో చూడండి. Make allowance for each other's faults and forgive anyone who offends you. Remember, the Lord forgave you, so you must forgive others. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకనికొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. Finally, daily experience of forgiveness. చివరిగా ఆ యొక్క అనుదిన అనుభవము క్షమాపణను గురించి. Christian life is not confined to a particular day or a period. క్రైస్తవ జీవితం అనేది ఏదో ఒక రోజుకు సంబంధించిందో ఒక సమయానికి కొంత కాలానికి సంబంధించిందో కాదండి. To illustrate this point, consider the blood circulation in our body. ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకునేలాగున మన యొక్క రక్త ప్రసరణ మన శరీరంలో ఏ విధంగా జరుగుతుందో గమనించండి. Removal of impurities as well as fresh supply of energy are being taken place continuously round the clock. చూడండి, దినమంతా కూడా ఆ ప్రక్రియ మన యొక్క దాంట్లోని మన రక్తంలోని మలినాలన్నిటినీ తీసివేస్తూ ఆ యొక్క చక్కటి నూతనమైన ఆ యొక్క బలాన్ని కలిగిస్తూ ఈ ప్రక్రియ అంతా కూడా మన శరీరంలో జరుగుతూనే ఉంటుంది. In the same way, spiritual growth requires constant cleansing of sins from our life. అదే రీతిగా మన ఆత్మీయ ఎదుగుదల విషయంలో కూడా నిరంతరము ఈ యొక్క శుద్ధి చేసేటువంటి ప్రక్రియ, పాపముల నుంచి శుద్ధి చేయబడడం మన జీవితాల్లో జరగాలి. So let us consider what are the biblical guidance for the experience of forgiveness in our day-to-day living. మన యొక్క దైనందిన జీవితములో మనకు బైబిల్ ఆధారంగా మనకు ఎటువంటి నియమాలు సూచనలు ఉన్నాయో మనం చూద్దాం. We are called to be holy. మనము పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. Look, God is our model and standard. చూడండి, దేవుడే మనకు మాదిరి, ఆయనే మనకు ఒక స్థితిని ఏర్పరిచారు. He commands us, be holy because I am holy. ఆయన మనకు ఆజ్ఞాపిస్తున్నారు, నేను పరిశుద్ధుడనై ఉండులాగున మీరును పరిశుద్ధులై ఉండుడి. Let the word of God safeguard you from the slavery of sin. పాపపు బానిసత్వములో నుంచి దేవుని వాక్యమే మిమ్మల్ని రక్షిస్తుంది. David says, I have hidden your word in my heart that I may not sin against you. దావీదు చెబుతున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. Again he says, if I had cherished sin in my heart, the Lord would not have listened. అతడు మరలా చెబుతున్నాడు, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. Dear praying Christian, let the Lord have free hand to correct you. ప్రార్థించే క్రైస్తవుడా, ఆ ప్రభువు ఆయన స్వేచ్ఛగా మిమ్మల్ని సరిచేయడానికి ఆయన సహాయపడును గాక. So practice heart searching in your prayers. కాబట్టి మీ యొక్క ప్రార్థనలో మీ హృదయాన్ని పరిశీలించుకోవడానికి అభ్యాసం చేయండి. King David prays like this. దావీదు రాజు విధంగా ప్రార్థన చేస్తున్నాడు. Search me, O God, and know my heart. Test me and know my anxious thoughts. See if there is any offensive way in me and lead me in the way everlasting. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. Next, pay special attention to deepen your prayer life. ఆ తరువాత మీ యొక్క ఆత్మీయ ప్రార్థన జీవితాన్ని లోతుగా నడిపించడానికి ప్రత్యేకమైన దృష్టి సారించండి. Jesus said, watch and pray so that you will not fall into temptation. The spirit is willing but the body is weak. యేసుప్రభువు వారు చెబుతున్నారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. In addition, be conscious of the presence
and the control of the Holy Spirit because we are His temple. కాబట్టి దీనికి తోడుగా మనము నిత్యము ఆయన సన్నిధిని గురించిన స్పృహతో ఉందాం, పరిశుద్ధాత్మ ఆధీనములో ఉందాం, ఎందుకంటే మనము ఆయన దేవాలయమై ఉన్నాం. Remember always the prayer of the King David. ఆ దావీదు యొక్క ప్రార్థన నిత్యము జ్ఞాపకం చేసుకోండి. Do not banish me from your presence and do not take your Holy Spirit from me. Restore to me the joy of salvation. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. Though the sin does not break our relationship with God, surely our fellowship with Him. ఈ యొక్క పాపం అనేది దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని త్రుంచలేదేమో, కానీ ఆయనతో మనకున్నటువంటి సహవాసాన్ని మట్టుకు తెంచివేస్తుంది. Yeah, praying Christians may slip into a sin of thought or a sin of word or a sin of action or a sin of attitude. ఒక ప్రార్థించే క్రైస్తవుడు ఆ పొరపాటున ఈ యొక్క పాపపు ఆలోచనలతోటో లేక పాపపు మాటలో, పాపపు క్రియలో, పాపపు దృక్పథాన్నో కలిగి ఉండొచ్చు. But he should take immediate steps to claim in his prayer the cleansing power of the blood of Jesus Christ. కానీ అతడు తక్షణమే తన యొక్క దేవుని యొక్క పరిశుద్ధ రక్తపు శక్తి చేత శుద్ధి చేయబడడానికి ప్రార్థనలో ప్రభువుని వేడుకొనాలి. 1 John 1:9 says, if we confess our sins to him, he is faithful and just to forgive us our sins and to cleanse us from all wickedness. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. Further, be conscious of the temptation which may knock at your door anytime. కాబట్టి ఏ సమయమందైనా గాని మన యొక్క తలుపును తట్టేటువంటి ప్రతి శోధన నిమిత్తమై మనము స్పర్శ కలిగి ఉందాం. In such time, join Paul and declare, I have been crucified with Jesus. ఆ సమయంలో మీరు పౌలుతో ఏకీభవిస్తూ చెప్పండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. In addition, be severe towards your sinful desires as the Lord has taught us. ప్రభు వారు మనకు బోధించిన రీతిగా మన యొక్క పాపపు వాంఛల నుంచి మనము దూరముగా ఉందాం. Please claim this promise. Anyone who continues to live in Him will not sin. ఎప్పుడు కూడా ఈ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి. ఆయన యందు నిలిచిండు వాడెవడును పాపము చేయడు. In conclusion, let me ask this pertinent question. ఈ యొక్క ముగింపులో ఈ యొక్క ప్రత్యేకమైన ప్రశ్నను మిమ్మల్ని సంధించనివ్వండి. Are you sure that all your sins are forgiven? మీ యొక్క పాపములన్నీ క్షమించబడి ఉన్న నిశ్చయత మీకున్నదా? If you say yes, come, let us thank God who forgives us. మీరు అవును అని చెప్పగలిగితే మనల్ని క్షమించేటువంటి దేవునికి మనం వందనాలు చెల్లిద్దాం రండి. May the Lord continue to keep us in the stream of the precious blood of Jesus Christ. ఆయన పరిశుద్ధ ప్రశస్తమైన పరిశుద్ధ రక్తములో ఆ ప్రవాహములో మనందరినీ కాచునుగాక. Let the cross of Jesus Christ be the center of our Christian life. మన క్రైస్తవ జీవితానికి కేంద్ర బిందువుగా క్రీస్తు యొక్క సిలువ ఉండునుగాక. May the Lord enables us to forgive others who have offended us. మనలను బాధించినటువంటి వారిని మనము క్షమించులాగన దేవుడు సహాయం చేయనుగాక. Forgiveness. Oh, what a sweet blessing we can enjoy every day. క్షమాపణ ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం, అనుదినం మనము ఆనందించగలిగేటువంటి ఆశీర్వాదం. Let's pray. ప్రార్థించుకుందాం. Father in heaven, we praise you because you are our forgiving God. పరలోకమందున మా తండ్రి, మీరు మాకు క్షమించే దేవుడై ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. We realize now the cost you have paid for our forgiveness. ప్రభువా, మా క్షమాపణ కొరకు మీరు చెల్లించిన వెలను మేము జ్ఞాపకము తెచ్చుకుంటూ ఉన్నాం. Thank you, Father God, for the blood of your Son Jesus Christ shed on the cross to cleanse us from our sins. మా పాపముల నుంచి మమ్మల్ని శుద్ధి చేయడానికి మీ కుమారుడైన యేసు ప్రభు వారి ద్వారా మీరు చిందించిన రక్తాన్ని బట్టి మీకు వందనాలు. We are taught to forgive others in response to your forgiveness. ప్రభువా, మీరు మమ్మల్ని క్షమించడానికి స్పందనగా మేము క్షమించడానికి మీరు మాకు నేర్పించారు, మీకు వందనాలు. So help each one of us to do this
wholeheartedly so that your name can be glorified. ప్రభువా, మేము మా హృదయం అంతటితోటి మేము క్షమించడానికి మాకు సహాయం చేయండి, తద్వారా మీ నామము మహిమపరచబడాలి. Now I pray for all those who are watching our program. ప్రభువా, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. Bless them and bless their families. ప్రభువా, వీరిని దీవించండి, వీరి కుటుంబాలను దీవించండి. Hears their prayers and meet their needs. ప్రభువా, వారి ప్రార్థనలు ఆలకించి వారి అవసరతలను తీర్చండి. Oh God, our Father, we give our hearts. తండ్రి, మా దేవా, మా హృదయాలను మీ ఎదుట పెడుతూ ఉన్నాం. Please rule over our lives. ప్రభువా, మా జీవితాలను మీరే ఏలుబడి చేయండి. Give us your grace to proclaim the gospel through our words and deeds. ప్రభువా, మా మాటల ద్వారా మా క్రియల ద్వారా మిమ్మల్ని మేము చాటించగలిగేటట్టు మాకు సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen and amen. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీవు మాత్రం చాలు నాకు, యెహోవా రాఫా, సుఖమిచ్చు దైవమా, నీ గాయములచే స్వస్థత నొందితిని. యెహోవా షమ్మా, నా తోడు ఉండును, నా కోరతలన్నీ తీర్చును. నీవు మాత్రం చాలు, నీవు మాత్రం చాలు, నీవు మాత్రం చాలు నాకు, నీవు మాత్రం చాలు, నీవు మాత్రం చాలు, నీవు మాత్రం చాలు నాకు. యేసయ్యా, నీవే నా ఆత్మ ప్రియుడా, నన్నెంతగా ప్రేమించితివే, నా విమోచనకై నిన్నిచ్చుకొంటివే, నీ ప్రేమకు సాటి లేదే. నీకై జీవించేదా నా జీవితాంతం, నీవే చాలును నిత్యం.